Hello friends, welcome back my channel. Friends, CSIR National Institute for Interdisciplinary Science and Technology లో పోస్టులు అయితే వచ్చాయి. సో సిఎస్ఆర్ఐ అనగానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇందులో ఈ సిఎస్ఆర్ఐ అండర్లో 38 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు అండర్లో ఉన్నాయి. సో సిఎస్ఆర్ఐ అనగానే ఢిల్లీలో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఇందులో ఈ డిపార్ట్మెంట్స్లో ఎక్కడో చోట మనకి పోస్టులు వస్తూనే ఉంటాయి. సో మన హైదరాబాద్లో చూసుకుంటే సిసిఎంబి, ఐఐసిటి, ఎన్జిఆర్ అనే 3 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అలాగే ఇది కూడా ఒక డిపార్ట్మెంట్. ఇందులో మనకి పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తిరువనంతపురంలో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఇక ఇందులో పోస్టులు ఏమి వచ్చాయంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 3/3/2025 వరకు మనకు టైం అయితే ఇచ్చారు. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పొజిషన్స్. సో ఆల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ మనం పోస్టులు ఏమున్నాయో చూద్దాం. డీటెయిల్ పోస్టులు అయితే ఏమున్నాయో మొత్తం కంప్లీట్గా చూద్దాం. సేమ్ ఇక్కడ ఇచ్చారు, డీటెయిల్గా అయితే ఉంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/2/2025 అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. క్లోజింగ్ డేట్ వచ్చి 3/3/2025 వరకు అయితే మనకు టైం ఉంది. డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 14/3/2025. హార్డ్ కాపీ వాళ్ళకి పంపించాలి మనం. సో అది పోస్ట్లో అయితే పంపించాలి. సో సిఎస్ఆర్ఐ NIIST తిరువనంతపురంలో అయితే ఉంది ఇది. ఇక దీని గురించి, ఇది సిఎస్ఆర్ అండర్లో ఉంటుంది, R&D ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తారని దీని గురించి డీటెయిల్స్ అయితే ఉంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్, నేచురల్ ప్రొడక్ట్స్, మెటీరియల్స్ అండ్ మినరల్స్, ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఇందులో అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఇన్విటేట్ చేస్తున్నారు మనల్ని. మరి పోస్టులు ఏమన్నాయి చూద్దాం మనం. టెక్నికల్ అసిస్టెంట్ అని అంటున్నారు. సో పోస్టులు వచ్చేసి 5 అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు. సాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంది. ఇది బేసిక్ పే అంటారు. మనకి టోటల్గా అంటే మన బై హ్యాండ్ వచ్చే సాలరీ అయితే 56,916 రూపాయలు అయితే హ్యాండ్కి వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 3/3/2025 వరకు 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక టెక్నీషియన్ పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీని సాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. సేమ్ ఏజ్ అయితే ఇచ్చారు, 28 సంవత్సరాలు. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇది అన్రోజ్డ్కి ఒక పోస్ట్ అయితే ఉంది. 25,500 నుంచి 81,100 రూపాయలు అయితే ఉంది. 27 సంవత్సరాల వయసు ఇచ్చారు. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, సో 4 అయితే పోస్టులు ఉన్నాయి. 19,900 నుంచి 63,200 ఉంది. 28 ఏజ్ ఇచ్చారు. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ సాలరీ, సేమ్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ అయితే ఇచ్చారు. 2 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా సేమ్ సాలరీ, సేమ్ ఏజ్. ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, హిందీ వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఒక పోస్ట్ అయితే ఉంది. సో దీని సాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆఫ్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
టెక్నాలజీ ఆఫ్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ కేస్ ఆఫ్ lateral admission in diploma course with minimum 60%. సో ఇది క్వాలిఫికేషన్ ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్ కి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మరో కేటగిరీలో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సేమ్ అయితే ఇచ్చారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చారు ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. సో బీఎస్సీ మీద ఎవరైనా కెమిస్ట్రీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు ఇమీడియట్లీ. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మరొకటి ఉంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చారు. ఇక్కడ చదవండి మీరు అడ్వర్టైజ్మెంట్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని మేము షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ ఇస్తాను కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు మొత్తం ఓపెన్ చేసి పూర్తి అడ్వర్టైజ్మెంట్ అనేది చదువుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఎస్సీ అడిగారు, అలాగే ఆర్ అంటున్నారు. ఆర్ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ అంటున్నారు కాబట్టి మనం డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి కానీ మీ దగ్గర ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఆర్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ ఇచ్చారు, ఇది ఎస్ఎస్సి 10th మీద అయితే ఉంది. ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% అయితే మార్క్స్ ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, అంటే 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. ఇక్కడ 10th మీద ప్లస్ ఐటీఐ మీద డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ మరో పోస్ట్ కూడా సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి, అదే చూడండి. అలాగే టెక్నీషియన్ సేమ్, టెక్నీషియన్ లెవెల్ అన్ని కూడా ఇంటర్మీడియట్ టెక్నీషియన్ లెవెల్స్ అన్ని కూడా 10 ప్లస్ ఐటీఐ అయితే ఉంటాయి. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. దీనికి స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై, అంటే మీరు కంపల్సరీ స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, తర్వాత స్టోర్స్ అండ్ పర్చేస్, మొత్తం టోటల్గా దీనికి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ టైప్ స్పీడ్ అనేది ఉండాలి, ఇది కంపల్సరీ. ఇక జూనియర్ అసిస్టెంట్, ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సేమ్, ఇవన్నీ పోస్టులకు కూడా సేమ్. ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అయితే దీనికి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్. ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న మాస్టర్ డిగ్రీలో అప్లై చేసుకోవచ్చు, హిందీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి డిజరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. నాలెడ్జ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ మెట్రికులేషన్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అదర్ దెన్ హిందీ మెన్షన్ ఇన్ ద ఇంగ్లీష్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే హిందీ కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకి మాస్టర్ డిగ్రీలో ఉంటే ఇంకా చాలా బెటర్. హిందీ పండిట్ ఎవరైనా ఉంటే ఈజీగా ఈ జాబ్ కొట్టేయచ్చు. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ ఎలా ఉంటుంది అని ఇచ్చారు, డీటెయిల్గా అయితే ఉంది. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇది కంపల్సరీ. ఇవి లేకుండా అయితే టెక్నికల్ పోస్టులకు ఉండదు. సో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది. అవి పేపర్స్ కూడా 3 పేపర్లు ఉంటాయి అని ఇచ్చారు. ఇక్కడ పేపర్ 2, పేపర్ 3 కూడా ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్ హూ సెక్యూర్ ద మినిమం థ్రెషోల్డ్ మార్క్స్. ఎవరైతే చేస్తారో వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్ అని ఇస్తున్నారు ఇక్కడ. ఇక ద ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇస్తారు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఎవరైతే వస్తారో ఫస్ట్ అప్పుడు ఎగ్జామ్ పెడతారు. ఇక ద సెంటర్ ఫర్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ విల్ బి తిరువనంతపురంలోనే ఉంటుందంట. ఆ సెంటర్స్ అయితే ఇంకెక్కడా లేవు, సో ఓన్లీ తిరువనంతపురంలోనే ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది సేమ్ ఇది. ఇక మనకి టోటల్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, 3 hours ఇస్తారు. మనకి టోటల్ క్వశ్చన్స్ 200 ఇస్తారు, 3 hours టైం ఇస్తారు. ఇక స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇక క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీలో అయితే ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది, దానికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 ఉంటాయి. నో నెగిటివ్ మార్క్స్ అంట. సో ఈజీగా కొట్టేయచ్చు. చూడండి మరి ఈజీగా మరి జాబ్ సంపాదించుకోవచ్చు ఎవరైనా ఈ లెవెల్కి. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారు.
జూనియర్ స్టెనోగ్రాఫర్ చూస్తే సేమ్ ఇవి కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ టెస్ట్ అయితే ఉంటుంది, స్టెనోగ్రఫీ టెస్ట్ కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఇవి డీటెయిల్స్. మీరు డీటెయిల్ గా ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ ని ఇస్తాను, హ్యాపీగా చదువుకొని ఇమీడియట్లీ అయితే అప్లై చేసుకోండి. ఇక దీనికి ఏమన్నా మనకి ఫీ ఎంత ఉంది ఏంటని చూద్దాం. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్ గా ఉన్నాయి. అన్ని కూడా చాలా డీటెయిల్ గా అయితే ఇచ్చారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఇవన్నీ చదువుకోండి. హిందీ ట్రాన్స్లేటర్ దానికి కూడా ఎలా ఉంటుందని కూడా ఇచ్చారు మనకి. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్ చూద్దాం. బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్, ఈ జాబ్ వస్తే మనకు లాభాలు ఏంటి అని అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, యూజువల్లీ మనకి అలవెన్సెస్ అని వస్తాయి. డిఏ వస్తుంది, హౌస్ రెంట్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే టీఏ వస్తుంది. యాజ్ పర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఏమి రావాలో అన్నీ కూడా వస్తాయని ఇక్కడ ఇచ్చారు అన్నమాట జనరల్ కండిషన్స్. అదర్ కండిషన్స్ ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం మన ఇండియన్ అయి ఉండాలి, క్వాలిఫికేషన్స్ అయితే మస్ట్. సో ఇవన్నీ మీరు చదువుకోండి, ఎందుకంటే డీటెయిల్గా లేదానికి ఇక్కడ రిజెక్ట్ చేస్తారు. సో అన్ని చదువుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకే, ఇక ప్రొబేషన్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవరికైనా ఒకసారి పోస్ట్ ఇచ్చిన తర్వాత మనకు 1 year 2 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత మనం కంటిన్యూ అయిపోతాం. సో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇవి. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్కి 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇస్తారు. తర్వాత మిగతా పోస్టులకి 2 years ప్రొబేషన్ ఉంటుంది. అది అయిపోయిందంటే తర్వాత మనం ఫుల్ ఎంప్లాయ్ అయిపోతాం. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ 18 years నుంచి ఇచ్చిన ఏజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 3 years, 5 years, 10 years కేటగిరీని బట్టి. సో ఇది డీటెయిల్స్. ఇంకా మనం ఫీజు స్ట్రక్చర్ ఏమైనా ఉందా అవన్నీ చూద్దాం. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 500 రూపాయలు ఉంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మీద నిల్లు ఉంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఆర్ అంటే ఎంప్లాయీస్ కూడా అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకైతే నిల్లు. హౌ టు అప్లై, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ద డ్యూలీ సైన్డ్ ప్రింట్అవుట్ ఆఫ్ ది కంప్యూటర్ జనరేటర్ అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ, ఎందుకంటే అప్లై చేసిన తర్వాత దాని ప్రింట్ తీసుకొని దాన్ని సెల్ఫ్ అటాస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, టెస్టిమోనియల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ రెమిటెన్స్ ఇఫ్ అప్లికేషన్ షుడ్ బి సెంట్. ఎవరికి పంపాలి, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ఇందులోని ఈ అడ్రస్ కి పంపించాలి. అది 14/3/2025 వరకు వాళ్ళకి చేరుకోవాలి, ఈ టైం వరకు. సో ఇది ఇక్కడ ఏమంటున్నారంటే అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ as valid application and will stand rejected unless duly signed hard copy. సో ఇవన్నీ చదవండి, ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఏదైతే పర్ఫెక్ట్గా చేస్తారో ఆఫ్లైన్లో కూడా అదే చేయాలి. జాగ్రత్తగా ఇవి చదువుకొని అప్లై చేయండి. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ లింకు 1-2 నుంచి మనకి అవైలబిలిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 3 వరకు అయితే టైం ఉంది. సో ఇవి పూర్తి డీటెయిల్స్. ఇక మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, అంటే మనం ఏమేమి కావాలి అని చెప్పి లిస్ట్ కూడా పెట్టారు మనకి. ఇక్కడ ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయి, అన్నీ చదవండి. ఇక మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై, ఇదైతే మీకు మెయిన్ సైటు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, క్లిక్ హియర్ టు అప్లై అని. దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది మనకు డీటెయిల్గా వస్తుంది. సో ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ సిఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో పోస్టులు ఏదైతే అప్లై చేస్తున్నామో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది. న్యూ యూజర్ రిజిస్టర్ ఇయర్ టు అప్లై, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి రికార్డ్ ప్రకారం. ఇక్కడ చేంజ్ ఆఫ్ నేమ్ ఎనీ, లేకపోతే వదిలేసేయండి. నో అయితే నో అని పెట్టేసేయండి. పేరు ఇచ్చేసేయండి. ఇఫ్ యాజ్ ఎంటర్ చేంజ్ నేమ్ ఉంటే ఒకవేళ గెజిటెడ్, కొంతమంది పేర్లు మార్చుకుంటారు, లేకపోతే వదిలేసేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, రీటైప్ పాస్వర్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి మెయిల్కి యాక్టివేట్ చేసుకోమని వస్తుంది. వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి,
పాస్వర్డ్ సేమ్ చేసి లాగిన్ చేసేస్తా. లాగిన్ చేసి కంటిన్యూ మీకు అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది, అప్లై చేసుకోవడం. ఇది ప్రాసెస్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఇవి. సో ట్రై చేయండి. మనకి ఐటీఐ ఉంటే అక్కడి నుంచి పై పోస్టులకి ఎంత ఉన్నా కూడా మనం అంటే డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇంటర్ కూడా ఉంది, ఐటీఐ ఉంది, తర్వాత మిగతా బీఎస్సీ మీద ఉంది, డిప్లొమా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.